తండ్రి, ప్రేమ కలిగిన ఆయన, కృప కలిగిన దేవ, నీ కుమారుడు అనిలన్న గారిని నిలబెట్టి మాతో సూటిగా స్పష్టంగా మాట్లాడారు. విన్న మాటలు మా హృదయంలో భయముతో భక్తితో కాపాడుకుంటూ మరణం వరకు ఆ మాటలను కొనసాగిస్తూ చక్కగా కొనసాగులాగున దయ చూపించండి తండ్రి. కొన్ని నిమిషాలు నీ దాసునైన నేను మాట్లాడబోతుండగా మీరే నాలో ఉండి మాట్లాడతారని ఆశపడుతూ ముందున్న సమయాన్నంతా మీ ప్రేమ కలిగిన హస్తాలకు అప్పచెప్పుకుంటూ యేసుక్రీస్తు వారి నామం పేరట ప్రార్థన అడుగుచున్నాము తండ్రి, ఆమెన్. దయచేసి కూర్చోండి. ప్రభునందు ప్రియమైన దేవుని వాళ్ళారా, ఈరోజు బైబిల్లో నుంచి కొన్ని నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనము శ్రద్ధగా జ్ఞాపకం చేసుకుందాము. కొన్ని నిమిషాలు చాలా సమయం చెప్పాను. ఆ కొన్ని మాటలు మీరు జాగ్రత్తగా వినాలని ప్రేమతో మనవి చేస్తున్నాము. ఈరోజు క్రైస్తవుల కంటే బయట లోకల్లో బ్రతుకుతున్న అన్నులే ఒక స్టెప్పు ముందున్నాడని నేను అనుకుంటున్నాను. మనకంటే లోకల్లో వాళ్ళే చాలా తెలివిగా ప్రవర్తిస్తున్నారు. ఆ లోకంలో బ్రతుకుతున్న వారికి ఎలా ఆలోచన చేయాలనో అర్థమవుతుంది, ఎవరితో ఎలా మాట్లాడాలో అర్థమవుతుంది, ఎవరి ముందు ఎలా ప్రవర్తించాలో కూడా వాళ్ళకు క్లారిటీగా అర్థమవుతుంది. సామాన్యునితో ఎలా మాట్లాడాలి, ఒక అధికారి దగ్గర ఎలా నడుచుకోవాలి, మన కళ్ళ ముందర కనబడుతున్న ఒక తాత్కాలమైన మనిషి దగ్గర ఎలా ప్రవర్తించాలి, ఒక ఎమ్మెల్యే దగ్గర ఎలా నడుచుకోవాలని క్లారిటీగా అర్థమవుతుంది. ఎవరి దగ్గర ఎలా ప్రవర్తించాలో వాళ్ళకైనా అర్థమవుతుందేమో, కానీ దేవుని నమ్మాము అని చెప్పుకుంటున్న మనకు మాత్రం దేవుని సన్నిధానంలో ఎలా నడుచుకోవాలో సరిగా అర్థం కాలేదనే చెప్పాలి. ఎలా వాక్యాలు వినాలి, ఎలా ప్రవర్తించాలి, ఎలా సన్నిధానంలో ఉండాలి, వీటన్నిటి గురించి మనకు సరిగా అర్థం కాలేదనే చెప్పాలి. చరిత్రలో ఒక సందర్భం కనపడుతుంటుంది బైబిల్ చరిత్రలో. ఏంటంటే అషూరు రాజు ఇశ్రాయేలులందరినీ జయించిన తర్వాత ఇశ్రాయేలులందరినీ ఖాళీ చేస్తాడు ఆ ప్రదేశాన్ని. ఇశ్రాయేలుని ఉన్న దేశం నుంచి చల్లా చెదురుగా ఎక్కడంటే అక్కడ పడేస్తాడు. మరి ఇశ్రాయేల్ దేశం ఖాళీ అయింది కదా అక్కడ. అప్పుడు ఏం చేస్తాడంటే పక్కన ఉంటున్న అన్యజనులను తీసుకుని వచ్చి ఎక్కడ పెడతాడు, ఇశ్రాయేలు రాజ్యంలో పెడతాడు. అన్యజనులు కదా, వాళ్ళ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తుంటారు ఈ దేశంలో. దేవుడికి నచ్చలే. నా బిడ్డలు ఒక రోజు జీవించిన ఈ భూమి మీద మీరు ఇష్టమైనట్టు చేయడము నాకు నచ్చట్లే అంటే ఏం చేస్తాడో తెలుసా, సింహాలను పంపించి చాలామందిని ఏం చేస్తారో తెలుసా, సింహాలు చంపేస్తాయి. ఒకప్పుడు తన భక్తులు అడుగుపెట్టి తిరిగిన ఆ ఇజ్రాయేలు ప్రాంతంలో అన్యజనులు ఎలా ప్రవర్తించాలో అర్థం కాక ప్రవర్తిస్తూ ఉంటే సింహాలను పెట్టి ఊచకోతలు ఆ రోజు కోయించాడు. ఈరోజు దేవుని సన్నిధానం అని మాట్లాడుకుంటున్న ఈ దేవుని మందిరంలో కూడా ఎలా ప్రవర్తించాలో కూడా తెలియకపోతే ఆనాడు వాళ్లకు పట్టిన గతే మనకు కూడా ఆత్మీయ జీవితంలో ఖచ్చితంగా పడుతుంది. నీకోసం నా కోసం ఆ సింహం అదేది, ఆ అపవాది అనే గర్జించు సింహం ఎప్పటికీ రెడీగానే ఉంటుంది. దేవుని మందిరంలో ఎంత జాగ్రత్తగా ఉండాలంటే అంత జాగ్రత్తగా ఉండాలి. ఎందుకు చెబుతున్నానంటే ఈ మాట, ఈ మధ్య నేను చాలా ప్రాంతాలకు పల్లెలకు ఎక్కువగా సువార్తకి వెళ్తున్నాను. ఈ పల్లెటూరులలో ఎక్కువగా నేను గమనిస్తున్నది ఏంటంటే తల్లులు పద్ధతిగా కూర్చొని వాక్యం వింటుంటారు. వీళ్ళు వచ్చేటప్పుడు వీళ్ళు ఒక్కరే రాకుండా వీళ్ళకు తోడుగా ఏం చేస్తారంటే వాళ్ళ చిన్న పిల్లలను కూడా పట్టుకొని వస్తారు. అంటే మీ పిల్లలను మందిరానికి తెచ్చుకున్నందుకు నేనే ఫీల్ కాను. కానీ విచిత్రం ఏంటో తెలుసా, ఆ పిల్లలు అల్లరి చేయొచ్చని, ఆ పిల్లలు వాక్యం చెప్పకుండా డిస్టర్బ్ చేయొచ్చని, గోల చేయొచ్చని ఈ తల్లిదండ్రులు అసలు పట్టించుకునే వాళ్ళే కాదు. చూసి చూడనట్టు లెక్క చేయకుండా ఉంటారు. ఈ చర్చిలలో కాదు, ప్రతి చర్చిలలో సుమారుగా ఇలాంటి సంగతులే జరుగుతున్నాయి. బైబిల్లో ఒక మాట ఉంటుంది, అభ్యంతరములు రాక మానవు కానీ ఎవరి వల్ల అభ్యంతరం వచ్చునో వాళ్లకు శ్రమ అన్నాడు.
నీ వల్ల లేకపోతే నీ పిల్లల వల్ల వాక్యానికి అభ్యంతరం వచ్చిందనుకోండి, ఎవరికి శ్రమ? నీకే శ్రమ. ఆ రోజు ఇస్కరియోతు యూదా యేసుక్రీస్తు వారికి అభ్యంతరంగా మారినందుకు వాడి బ్రతుకు ఏమైపోయిందో తెలుసా? అర్ధాంతరంగా ముగిసిపోయింది. ఈరోజు వాక్యానికి అభ్యంతరంగా నిలబడుతున్న నువ్వు, అది డైరెక్ట్గా వాక్యానికి విరోధంగా ఉన్నా, ఇండైరెక్ట్గా వాక్యానికి అభ్యంతరం పలికినా కానీ, ఆ రోజు ఇస్కరియోతు యూదాకు పట్టిన గతే మనకు కూడా ఖచ్చితంగా పడుతుంది. దేవుని మందిరంలో ఎలా ప్రవర్తించాలో మనకు బాగా తెలిసి ఉండాలి. చాలాసార్లు మళ్ళీ కొంతమందిని ఏం చేస్తాడంటే, ఎక్కడా నిద్ర రాదేమో కానీ కరెక్ట్గా దేవుని మందిరంలో కూర్చోగానే ఏమొస్తుంది? నిద్ర వస్తుంటే చాలామంది నేను చూస్తుంటాను. ఎక్కడ రాని నిద్ర దేవుని మందిరంలోనే వస్తుందా? నిజంగా చాలా బాధాకరం పెరగన దేవుని వాళ్ళు. ఎందుకు వస్తున్నాం మన దేవుని మందిరానికి? నిద్రపోవడానికా? మన ఇంట్లో ఫ్యాన్లు లేవా? మన ఇంట్లో పరుపులు లేవా? మన ఇంటి దగ్గర గోడలు లేవా? చర్చిలోకి వచ్చి కూడా నువ్వు నిద్రపోతున్నావంటే నీకంటే నాకంటే దౌర్భాగ్యం మరొకరు ఎవరైనా ఉంటారా? మనకేదైనా కానీ పోయే రోగమే ఒకటి వచ్చింది అనుకోండి, డాక్టర్ ముందర కూర్చుంటాము, డాక్టర్ చెప్తూ ఉంటాడు, నువ్వు కొంతకాలం లేకల్లా చచ్చిపోతావు, కానీ ఈ కొంతకాలమైనా నువ్వు బ్రతకాలంటే ఏం తినాలో, ఏం తినకూడదో, ఎలా ఉండాలో, ఎలా ఉండకూడదో చెబుతుంటాడు. సరే డాక్టర్ గారు చెబుతున్నాడని మనం గోడ కనుకొని నిద్రపోతామా? లేదు. చూసినాడా? చెవులు రెక్కబొడుచుకొని జాగ్రత్తగా వింటాం. డాక్టర్ గారు చెప్పే సావు బ్రతుకుల ఇన్ఫర్మేషన్ చెవులు రెక్కబడుచుకొని ఎలా అయితే వింటామో, మన ఆత్మీయ జీవితాన్ని బాగు చేసి నరకం నుంచి తప్పించే ఈ మాటలు చెవులు రెక్కబడుచుకొని కాదు, ఒళ్ళు దగ్గర పెట్టుకొని చాలా అంటే చాలా పద్ధతిగా మన దేవుని మాటలు వినాలి. ఒకవేళ దేవుని పరిచర్యకు అది ఏ విధంగా అడ్డగించినా కానీ బైబిల్ అంటాడు, అలాంటోడు పెద్ద తిరుగలు కట్టబడి సముద్రంలో పడిపోవటం వాడికి చాలా మేలు అంటాడు. అభ్యంతరం రాక మానవు కానీ ఎవడి వల్ల వస్తాయో వాడికి శ్రమ. అలాంటోడు ఎట్టట? ఒక పెద్ద తిరగటి రాయి కట్టబడి ఎక్కడ పడాలట? లోతైన సముద్రంలో పడి వాడు సావడమే వాడికి మేలు. ఎందుకు తెలుసా? అలాంటోడు చేస్తున్నది దైవద్రోహం నేను అంటాను. పాతకాలంలో బ్రిటిష్ వాళ్ళ కాలము, అంతకుముందుకున్న రాజుల కాలంలో ఒక భయంకరమైన శిక్ష ఉండేది. సముద్రం దగ్గరగా ఉన్న రాజ్యాలలో వీటిని ఎక్కువగా ఫాలో అయ్యేవాళ్ళు. ఎవడైనా రాజద్రోహం చేసాడు అనుకో, వాడిని ఏం చేస్తారంటే ఆ పడవలో ఎక్కించి నడి సముద్రంలోకి తీసుకుని వెళ్ళి వాటి కాలికి ఒక పెద్ద బండరాయి కట్టేసి చేతులు బంధించి ఆ సముద్రంలో పడేస్తాడు. ఆ రాయి బరువుకు వాడు సముద్రం లోతు అడుక్కు వెళ్ళిపోతాడు. అప్పుడు లోపల వాడి పరిస్థితి ఎట్టుంటుందో తెలుసా? సంఖ్యలు తెంపుకోవాలంటే వాడి వల్ల కాదు. కాళ్ళకు కట్టిన బరువు కిందకి లాగి నీళ్ళలో ఊపిరాడక అలానే బిగసపడి ఏమైపోయాడో తెలుసా? చచ్చిపోయాడు. చచ్చిపోయిన వాడిని చేపలు తినితే మిగిలిపోయిన కొంత మాంసమైనా కానీ ఏమైపోతుందో తెలుసా? ఏదో ఒక రోజు బయటకు వచ్చేది. అది చదివిన ప్రతిసారి నాకు అనిపించేది, రాజద్రోహం చేసినవాడు పెద్ద రాయి గడిపడి అగాధ సముద్రంలోకి పడిపోతే చేపలు తిన్న తర్వాతనే కొంతైనా బయటకు వస్తుంది. అదే దైవద్రోహంతో మనం ప్రవర్తిస్తే మనలు కూడా పెద్ద సంఖ్యలేసి ఆ అగాధం యొక్క చీకట్లో నరకంలో తోసేస్తే వాడైనా కొద్ది మాంసం అయితేనే బయటకు వచ్చాడు. కానీ మనకు అలాంటి గతే ఉండదు. పోతే కానీ తిరిగి రావడం అంటూ ఉండదు ప్రేమ దేవుని వారు. అందుకోసమే ఎప్పుడైనా కానీ వాక్యానికి మన మాట ద్వారా కానీ మన ఆలోచనల ద్వారా కానీ ఏ విధంగా కానీ అభ్యంతరము కలగకుండా ఉండాలి. ఒకవేళ నీ పిల్లలు వాక్యానికి ఇబ్బంది పెడుతున్నారా, తీసుకొని బయటికి వెళ్ళి కూర్చోవాలంతే. అంతే తప్ప అలానే వాళ్ళు గోల చేస్తున్నా, వాక్యానికి ఇబ్బంది కలుగుతున్నా, చూస్తూ చూడనట్టు ఉన్నామంటే ఇక ఆ రోజు వాళ్ళకు పట్టిన గతే మనకు కూడా ఖచ్చితంగా పడుతుంది. బైబిల్లో ఒక మాట ఉంది, ఒకసారి చూద్దామండి. యెహెజ్కేలు గ్రంథంలో హోషేయ గ్రంథాన్ని చూద్దాం. 5వ అధ్యాయము. మొదటగా హోషేయ గ్రంథము 5వ అధ్యాయము 4వ వచనాన్ని ఒక్కసారి చూద్దామండి. హోషేయ గ్రంథము 5వ అధ్యాయము 4వ వచనం, తమ క్రియల చేత అభ్యంతరపరచబడిన వారై
వారు దేవుని యొద్దకు తిరిగి రాలేకపోతున్నారు అట. ఇక్కడ ఒక మాట చెప్తున్నాడు. సందర్భం ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, నిన్న నేను అనేలన్న ఈ అభ్యంతరం గురించి మాట్లాడాను. ఆ మాట్లాడేటప్పుడు మాకు ఎదురైన 2 విచిత్రమైన సంఘటనలు ఏంటంటే, అభ్యంతరాలు 2 రకాలుగా ఉన్నాయి. ఒకటి, మనము అభ్యంతరపరచడము ఇతరులకు. రెండోది, మనకు మనమే అభ్యంతరపరచుకోవడం. మనం ఇతరులకు అభ్యంతరపరచడం ఎట్టుంటుందంటే, ఒక ఇస్కరియోతు యూదాలో కనపడుతుంది. వీడు ప్రభువుకి ఏం చేశాడట? అభ్యంతరపరిచాడు, ద్రోహం చేశాడు. ఇది ఒక స్టెప్. వాడికి చాలా దారుణమైన గతే పట్టింది. 2ది కూడా ఉంది. ఏంటంటే, నా నిమిత్తము అభ్యంతరపడనివాడు ధన్యుడని ఒక మాట కూడా ఉంటుంది. అంటే యేసుక్రీస్తు వారి నిమిత్తము, యేసుక్రీస్తు వారి దగ్గరికి రావడం కోసము నిన్ను నువ్వు అభ్యంతరపరుచుకుంటే ఇస్కరియోతు యూదాకు పట్టిన గతే మనకు కూడా ఖచ్చితంగా పడుతుంది. అలా అభ్యంతరపరుచుకున్న వాళ్ళ గురించే ఇక్కడ కూడా మాట్లాడుతున్నా. 5వ అధ్యాయము 4వ వచనం హోషేయలో, తమ క్రియల చేత అభ్యంతరపరచబడిన వారై వారు తమ దేవుని యొద్దకు తిరిగి రాలేకపోవుదురు. వారిలో వ్యభిచార మనస్సుండుట వలన వారు యెహోవాను ఎరుగకపోయిండదు. వారిలో ఏ మనస్సు ఉన్నదట? వ్యభిచార మనస్సు కలిగిన వాళ్ళు. ఈ మనస్సు గురించి చదివినప్పుడు ఏంటి దేవుడు ఇంత కఠినంగా మాట్లాడా అనిపించుంటుంది. కానీ నిజమే అది. మన అందరిలో కనబడుతున్నదంటే వ్యభిచార సంబంధమైన మనస్సు. లోకంలో ఏకపత్ని వ్రతుడు అని ఒక మాట కనపడుతుంటుంది. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? 2 భార్యాభర్తల మధ్య ఉండాల్సిన అన్యోన్య దాంపత్య సంబంధం కూడా అలాంటిదే. ఒక భర్త ఎప్పటికీ తన భార్యనే హత్తుకొని, తన భార్య మీదనే ఆశలు పెట్టుకొని, తన భార్యతోనే ఉండాలి. తన మనసంతా ఎవరి మీద అనుకొని ఉండాలో తెలుసా? ఏకపత్ని వ్రతుడని చెప్పుకున్న ప్రతి ఒక్కడు తన భార్య మీద తప్ప మనసు ఎక్కడికి మల్లగొడ్డు. కానీ కొంతమంది ఉంటాడు, కట్టుకున్న భార్యను వదిలేసి దావన పోయే ప్రతి దాని మీదకి మనసు మల్లుతూ ఉందంటే ఆడిని ఏకపత్ని వ్రతుడు అనడం కంటే దేవుడు అంటాడు వాడొక వ్యభిచారి అంటాడు. నేనంటాను, భార్య మీద మనసు ఆనుకొని నడవాల్సిన వాడు ప్రతి దావన పోయే ప్రతి దాని మీదకి మనసు మళ్ళేవాడు ఎలాంటి వ్యభిచార మనస్సు కలిగిన వాడో. క్రైస్తవులమైన మనమందరము దేవుని మీదనే ఆధారపడి దేవుణ్ణి ఆనుకొని సాగాల్సిన మనము కూడా లోకం మీదకి మనసు మళ్ళీపోతుంటే నీ జీవితాన్ని, నా జీవితాన్ని కూడా దేవుడు ఏమంటున్నాడు? వ్యభిచార మనస్సు కలిగిన వాళ్ళమే అంటున్నాడు. చూసినాడా? వ్యభిచార మనస్సు కలిగిన వాళ్ళు ఎలా అయితే దేవునికి దూరంగా బ్రతుకుతున్నారో మనం కూడా అట్నే బ్రతుకుతున్నట్టు. ఏమంటున్నాడు 4వ వచనంలో, 5వ అధ్యాయము 4వ వచనంలో, తమ క్రియల చేత అభ్యంతరపరచబడిన వారై వారు తమ దేవుని యొద్దకు తిరిగి రాలేక పోతున్నాడు. చూసినాడు? తమ క్రియల చేత. ఈరోజు చాలామంది దేవుని మందిరికి ఒకప్పుడు వచ్చేవాళ్ళు ఈరోజు ఎందుకు రాలేకపోతున్నారో తెలుసా? వాడి క్రియలు వాడిని దేవుని దగ్గరికి రావడానికి అభ్యంతరపడుస్తున్నాయట. ఒకటి, నువ్వు దేవుని మందిరానికి రాలేకపోతున్నావంటే, దేవుని దగ్గరికి రావడానికి నీకు అభ్యంతరాలు కలుగుతున్నాయంటే కారణం ఒకటి దేవుడు చెబుతున్నది, నీ క్రియలే నిన్ను అభ్యంతరపరుస్తున్నాయి. ఆ రోజు బాప్తిసం ఇచ్చి యోహాను జైల్లో ఉన్న తర్వాత ఎందుకు ప్రభు విషయంలో అభ్యంతరపడ్డాడో తెలుసా? ఆయన క్రియలే ఆయనను అభ్యంతరపరిచాయి. అందుకే ఆయన జీవితం అలా తయారైపోయింది. నువ్వు కూడా దేవుడి మందిరానికి రాకుండా ఏ క్రియలైతే నీకు అడ్డం వస్తూ ఉంటాయో దాన్ని తీసేసుకోకపోతే నీ జీవితం కూడా రోజు రోజుకు ఆయన మాదిరే పతనం అయిపోతుంది. ఒక మాట చెప్పమంటారండి, ఒకవేళ నీ కన్ను నిన్ను అభ్యంతరపడిస్తే దానిని ఏం చేయమని చెప్పాడు? నరికి పడాయి. ఒకవేళ నీ చూపులు, ఒకవేళ నీ మాట, ఒకవేళ నీ చేతులు, నీది ఏవి అభ్యంతరపరిచినా దాన్ని నీ దగ్గర ఉండకుండా చేసుకున్నాడు. కన్ను, చేతులు, కాళ్ళ విషయంలోనే దేవుడు అభ్యంతరపరిచే దాన్ని తీసి పడే అన్నాడు కదా. మరి నీ మనసే నిన్ను అభ్యంతరపరుస్తూ ఉంటే దాన్ని ఏం చేయాలి? ఆ మనసును తీసేసుకోలేమా? ఆ దుష్ట స్వభావాన్ని మార్చుకోలేమా?
ఒకవేళ మార్చుకోకపోతే నీ జీవితం నా జీవితము చాలా అంటే చాలా దారుణంగా ఉంటుంది. చివరిగా యెహెజ్కేలు గ్రంథంలో ఒక చక్కని మాట, 3వ అధ్యాయము, అదొక్క మాట చూసుకుని మనం ముగించుకుందామండి. యెహెజ్కేలు గ్రంథము 3వ అధ్యాయము 20వ వచనాన్ని ఒక్కసారి చూద్దామండి. యెహెజ్కేలు గ్రంథము 3వ అధ్యాయము 20వ వచనం. మరియు నీతి గలవాడు తన నీతిని విడిచి దుర్నీతిని అనుసరించినందున నేను అతని ముందర ఏం పెడతారట? అభ్యంతరము పెడతాడట. ఇక్కడ ఒక విలువైన మాట చివరిగా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే, నీతిమంతుడు ఏం చేస్తున్నాడట? నీతిని విడిచి దుర్నీతిని అనుసరించినాడన. ఏ రోజైతే ఒక నీతిమంతుడు బాప్తిసం తీసుకొని నీతి నిజాయితీగా బ్రతుకుతుంటాడో అతడు కొంతకాలం తర్వాత ఏం అనుసరిస్తున్నాడట? మళ్ళీ దుర్నీతిని అనుసరిస్తున్నాడు. అంటే నీతిమంతునిలో నుండి పారుతున్న మరొక జలాలేంటో తెలుసా? లోకం వైపు తిరగగానే దుర్నీతి అన్న జలాలు పారుతుంటాయి. ప్రభు ఒక మాట అంటాడు బైబిల్లో, ఒక నీటి ఊట ఉంటే వస్తే దాంట్లో నుంచి మంచినీళ్ళైనా రావాలి, లేకపోతే చేదు జలమైనా కానీ రావాలి. కానీ ఈరోజు క్రైస్తవులము నీతిమంతులం అని చెప్పుకుంటున్న ఈ భక్తి పరులలో 2 జలాలు అట్టే టైమే కనపడుతుంటాయి. ఆదివారం కొన్ని గంటలు మాత్రమే నీలో మంచి జలాలు వస్తూ ఉంటాయి. కానీ సోమవారం నుంచి శనివారం వరకు అదే ఊటలో నుంచి, ఇదే మనసులో నుంచి చేదు జలాలు కూడా ఖచ్చితంగా పారుతూనే ఉంటాయి. ఆ జలాలు నీ కళ్ళలో కనపడుతుంటాయి నీ చూపులు సక్రమంగా లేనప్పుడు. ఆ చేదు జలాలు నీ మాటల్లో కనపడుతుంటాయి నీ మాటలు సరిగా లేనప్పుడు. ఆ చేదు జలాలు నీ మెదడులో నుంచి పారుతుంటాయి నీ ఆలోచనలు సరిగా లేనప్పుడు. కాబట్టి చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఒకే ఊటలో నుండి 2 జలాలు ఎప్పటికీ రాకూడదు. ప్రవణ దేవుని వారరా, నువ్వు ఒకవేళ నీతి మార్గంలో అనుసరిస్తున్నావా, నీతి మార్గంలోనే ఉండాలి. నీ జలాలు నీతిమంతంగానే ఉండాలి. కానీ అలా కాకుండా నీలో నుంచి మళ్ళీ చేదు జలాలు మారుతున్నాయంటే నీకంటే నాకంటే దౌర్భాగ్యులు మరొకరెవరు ఉండరు. ఎప్పుడైనా ఈ జలాలు అన్నప్పుడు మాత్రం నాకు ఏది గుర్తుకొస్తుంటాయంటే ఒక కుక్కనే జ్ఞాపకం వస్తుంటుంది. నిజంగానే మీకు తెలుసో లేదో, ఎప్పుడు చూసినా నాకు స్వభావం అంటే అలానే ఉంటుంది. ఎప్పుడైనా కానీ దాని నోట్లో నుంచి లాలాజలం అని ఒకటి కారుతుంటుంది, చూసినారా? దీనికి ఇష్టమైన ఆహారం కళ్ళ ముందరదు కానీ దాని నోట్లో నుంచి లాలాజలం భయంకరంగా కారుతుంటుంది. ఇప్పుడు నేను అంటాను, కుక్క నోట్లో నుంచి కాలే ఆ లాలాజలం దేన్ని సూచిస్తుందో తెలుసా? దాని కళ్ళ ముందరన ఆహారాన్ని అది ఎంత ఇష్టపడుతుందో తెలియజేస్తుంది. నీ చూపుల్లో నుంచి కారుతున్న ఈ లోక సంబంధమైన ఈ చేదు జలాలు దేన్ని సూచిస్తుంటాయో తెలుసా? మనం లోకాన్ని ఎంత మోహిస్తున్నామో ఇవి సూచిస్తుంటాయి. నీ నోట్లో నుంచి కారే ఈ చేదు జలాలు నీ పనికిమాలిన మాటలను సూచిస్తూ ఉంటాయి. నీ ఆలోచన నుంచి కారే ఈ చేదు జలాలు నువ్వు లోకాన్ని ఎంత ప్రేమిస్తున్నావో సూచిస్తూ ఉంటాయి. ప్రవణ దేవుని వారల అప్పుడే నువ్వు నేను అలర్ట్ అయిపోవాలి, మన జీవితాలు చాలా దారుణంగా ఉన్నాయని. చివరిగా నేను ఒక మాట చెప్తాను. ఎప్పుడైనా కానీ మీరు కుక్కకు భోజనం పెట్టేటప్పుడట, నేను చదువుకునేటప్పుడు కూడా దీని గురించి నేను ఒకసారి విన్నాను. కుక్కకు భోజనం పెట్టేటప్పుడు మనం ఒక విజిలేసి భోజనం పెడుతున్నాం అనుకోండి. ప్రతిసారి ఎప్పుడైనా కుక్కకు భోజనం పెట్టేటప్పుడు ఒక విజిలేసి భోజనం పెడుతున్నావు అనుకో, నువ్వు కంటిన్యూగా ఒక వారం 10 రోజుల తర్వాత కంటిన్యూగా అలానే చేయి. ఒక వారం 10 రోజుల తర్వాత ఒకప్పుడు నువ్వు విజిలేసి భోజనం పెట్టేవాడిని కదా, ఇప్పుడు భోజనం పెట్టకపోయినా కేవలం విజిలేసినా కానీ కుక్క ఏం కారుస్తుంటుందో తెలుసా? లాలాజలం కారుస్తూ ఉంటుంది. దాని ఉద్దేశం ఏంటో తెలుసా? విజిలేసాడంటే ఖచ్చితంగా ఇప్పుడు నాకు ఆహారము ఉంటుంది. దాన్ని మనసులో తలుసుకొని ఏం చేస్తుంటుంది? అది లాలాజలం కారుస్తుంటుంది. ఈరోజు క్రైస్తవులు ఇంకా లోక సంబంధమైన వ్యక్తులు కూడా ఎట్లా తయారైపోయినారో తెలుసా? పాపం కళ్ళ ముందర ఉన్నప్పుడు మాత్రమే కాదట దాన్ని తప్పుడు ఆలోచనలు చేసేది. పాపం కళ్ళ ముందర లేకపోయినా దాన్ని మనసులో తెచ్చుకొని, ఒక కుక్క ఎలా అయితే లాలాజలం కారుస్తూ ఉంటుందో మనం కూడా అలాంటి ఆలోచనలే చేస్తూ పాడు పనులకు ఇంకా దిగజారుతూనే ఉంటాం. మనకు ఆ కుక్కకు పెద్ద తేడా ఏమీ లేదు. చూసారా?
అందుకే ప్రేమైన దేవుని వారలారా, మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి. నీ క్రియలు దేవుని మందిరానికి రాకుండా, నీ క్రియలు దేవుని దగ్గరికి రాకుండా అభ్యంతరపరుస్తున్నాయంటే నిన్ను నువ్వు సరి చేసుకోవాలి, నన్ను నేను సరి చేసుకోవాలి. అలా లోకం వైపు మళ్ళీ మరలకుండా. అనిల్ అన్నగారు చెప్పాడు ఒక మాట, చాలా విలువైన మాట. గెహజీ లోకం వెంట పరిగెత్తేటప్పుడు ఎలీషా గారు అంటారు, అరే అయ్యా నీతో పాటు నా మనసు రాలేదా? గెహజీ లోకాన్ని వెళ్ళేటప్పుడు, లోకాన్ని ఆశించిపోతున్నప్పుడు ఏలియా గారి మనస్సు ఆడితో పోయిందట. ఒకరోజు ఇస్కరియోతు యూదా 30 వెండి నాణాల కోసం పోయినప్పుడు యేసుక్రీస్తు వారి మనస్సు ఆ ఇస్కరియోతు యూదా వైపు వెళ్ళిండదా? ఖచ్చితంగా వెళ్ళింటది. ఆ రోజు ఆ రోజు ఎలీషా గారి మనస్సు గెహజీతో ఎలా అయితే పోయింటుందో, ఆ రోజు ఇస్కరియోతు యూదా వెంట యేసుక్రీస్తు వారి మనస్సు 30 వెండి నాణాల దగ్గరికి ఎలా అయితే పోయింటుందో, నువ్వు కూడా లోకాన్ని ఆశించిపోతున్న ప్రతిసారి దేవుని మనస్సు కూడా నీ వైపు ఖచ్చితంగా వస్తుంది. అప్పుడు దేవుడు ఆ టైంలో నిన్ను చూసి అనే ఒక మాట ఏంటో తెలుసా? ఇది సమయమా? ఇది సమయమా? ఏది సమయము? తప్పు చేయడానికి ఏది సమయము? చివరిగా అన్నగారు ఊరియా గురించి మాట్లాడుతున్నాడు, చూసినాడా? ఊరియా ఒక శబదంతో అలా నిలబడడానికి కారణం ఒకటి ఏంటో తెలుసా? తనను యుద్ధంలో చేర్చుకున్న వాడిని సంతృప్తి పరచడానికి భార్య సుఖాన్ని కూడా పక్కన పెట్టాడు. ఒక క్రైస్తవులమైన మనమందరం ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఏంటో తెలుసా? దేవుడు కూడా క్రైస్తవులైన మనందరిని యుద్ధములోకే దింపాడు. జట్టి అయిన వాడు యుద్ధంలో పోరాడేటప్పుడు ఒక ఊరియా మాదిరి భార్య దగ్గర కాదు ప్రతాపాన్ని చూపించాల్సింది. దేవుడు మనల్ని యుద్ధంలో నిలబెట్టినప్పుడు, మనల్ని యుద్ధంలో ఎన్నుకున్న ఆ దేవుని సంతృప్తి పరచడానికి అవసరమైతే మన సుఖాలన్నిటినీ పక్కన పెట్టి మనల్ని యుద్ధంలో చేర్చుకున్న వాడిని సంతృప్తి పరచడమే మన కర్తవ్యం. ఎందుకంటే యుద్ధంలో చేరిన వాడు దేనిని పట్టించుకోకూడదు. అన్నగారు ఊరియా గురించి చెప్పేటప్పుడు నాకు అదే అనిపించింది. ఊరియా ఎలా అయితే యుద్ధంలో చేర్చుకున్న దావీదును సంతృప్తి పరచడానికి భార్య సుఖాన్ని పక్కన పెట్టాడో, దేవుడు కూడా నేను యుద్ధంలో చేర్చుకుంటే నీ ప్రతాపం భార్య దగ్గరగా చూపించాల్సింది. దేవుడు నిన్ను నియమించుకున్న ఆ యుద్ధములో, నీ భక్తి జీవితంలో, ఈ పోరాటంలో నీ ప్రతాపాన్ని చూపించు. అప్పుడు నువ్వు దేవునికి నచ్చుతావు. అప్పుడు మనం దేవుళ్ళలో నిలబడతాం. అభ్యంతరాలు రాకుండా పోవు, కానీ ఎవడి వల్ల వస్తాయో వాడికి శ్రమ, ఎవడు అభ్యంతర పడతాడో వాడికి కూడా శ్రమనే. అభ్యంతరపరిచిన ఇస్కరియోతు యూదాకి ఎలాంటి గతి అయితే పట్టిందో, అభ్యంతర పడిన వాడికి కూడా అలాంటి గతే పడుతుంది. ఎవరినైనా మనం అనుమానించవచ్చేమో, కానీ చచ్చేంత వరకు మన ప్రభువుని మాత్రం మనం ఎప్పటికీ అనుమానించకూడదు. రవ్వంతైనా అనుమానించకూడదు, రవ్వంతైనా. యేసుక్రీస్తు వారు అంటాడు, ఆవగింజంతైనా విశ్వాసం మీలో ఉన్నదా అంటాడు. నేనంటాను, ఆవగింజంత విశ్వాసం కాస్త పక్కన పెట్టండి, ఆవగింజంత అనుమానం కూడా మనం ప్రభు మీద రాకుండా చూసుకోవాలి. ఎందుకంటే అపనమ్మకస్తునికి పరలోకంలో నిలబడే అర్హతే లేదు. క్రైస్తవ జీవితం అంటే దేన్ని బట్టి సాగుతుంది తెలుసా? నేను అంటాను, కేవలం విశ్వాసాన్ని బట్టి మాత్రమే సాగుతుంది. విశ్వాసంతోనే పరలోకాన్ని సాధించాలి. డబ్బుతో సాధించలేము, ఏ దాంతో సాధించలేము, విశ్వాసంతో మాత్రమే సాధించగలము. కాబట్టి నమ్మకంగా ఉన్న ఎవరి విషయంలోనైనా అభ్యంతర పడదాము, కానీ ప్రభు విషయంలో అస్సలు పడకూడదు, అభ్యంతర పెట్టకూడదు, అభ్యంతరము పడకూడదు. రెండు మన జీవితాల్లో కనిపించకూడదు. రెండు నీ జీవితాల్లో కనిపించావంటే నువ్వు అటు 2 లోకాల్లో ఉంటే, అటు పరలోకాల్లో కనపరావు, పరదేశంలో కూడా కనపరావు. ఈ 2 నీలో కనపడితే ఆ 2 లోకాల్లో నువ్వు కనరావు, ఖచ్చితంగా నరకానికి వెళ్ళిపోతాము. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉందాం. అలా మీరు నేను మనమందరం ఉండాలని ఆశపడుతున్నాను. ఓపికతో విన్నందుకు మీకు అందరికీ నా నిండు మనసుతో వందనాలు తెలియజేస్తూ ఈ నా మాటలు ముగిస్తున్నాను.